we are going to discuss about embryo development in the plants. సో ఈరోజు మనము పిండాభివృద్ధి గురించి తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఇందులో ద్విదళ బీజ పిండాభివృద్ధి మరియు ఏకదళ బీజ పిండాభివృద్ధి అనే విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా దీని యొక్క ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పిండాభివృద్ధి అనేది మనం చూసినట్లయితే మొక్కల ఆవృత బీజ మొక్కలలో అండాశయం ఓవరీ అనేది ఉంటుంది. ఈ ఓవరీలో ఓవ్యూల్ అంటే అండం అనేది ఉంటుంది. ఈ అండములో మనకు తెలుసు పిండకోశము ఎంబ్రియో శాక్ అనే నిర్మాణం ఉంటుందన్నమాట. ఈ పిండకోశము లేక దీన్నే స్త్రీ సంయోగ బీజము అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది పుష్పం యొక్క నిర్మాణం, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్, అండ్ దిస్ ఈస్ ద ఓవరీ అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవ్యూల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఓవరీ. ఇది అండకోశం అంటాం కదా, ఈ అండకోశం లోపల ఇది కింద కింద ఉండే భాగాన్ని అండాశయం అంటారు, ఎందుకంటే ఇందులో అండాలు ఉంటాయి అన్నమాట. సో ఓవ్యూల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ovary. When you see the structure of the ovule here we find the micropyle and surrounded by the two integuments here and the central nucellus, and there is a megaspore mother cell at the center. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అండం యొక్క నిర్మాణంలో బయట వైపు రెండు అండకవచాలు ఉంటాయి, మధ్య భాగంలో అండాంతః కణజాలం ఉంటుంది ద్వైస్థికంగా, అదేవిధంగా పై భాగంలో అండద్వారం అనేది ఉంటుంది. ఇక్కడ స్థూల సిద్ధ బీజ మాతృకణం మెగాస్పోర్ మదర్ సెల్ is formed from the diploid nucellus. So one of the cells is modified as a megaspore mother cell. This diploid cell undergoes meiotic division to form the megaspore tetrad, and out of the four, one is the functional remain degenerates. So the functional megaspore, it undergoes successive mitotic divisions, 3 successive mitotic divisions. Finally it forms 8 nuclei, 4 each at the polar. సో ఇక్కడ మనము ఈ ఇంతకుముందే చెప్పుకున్నాం అండం యొక్క నిర్మాణం. అండాన్ని ఆవరించి రెండు అండకవచాలు ఉంటాయి, మధ్యలో చూసినట్లయితే ద్వైస్థికంగా ఉండే అండాంత కణజాలం ఉంటుంది, ఇది అండద్వారం వైపు. మధ్య భాగంలో ఒక స్థూల సిద్ధబీజ మాతృకణం అనేది ఉండి, అది ద్వైస్థికంగా ఉన్న మాతృకణము క్షయక విభజన చెందడం వల్ల ఏకస్థితికంగా ఉండే 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. ఈ 4 అండద్వారం వైపు ఉన్నది ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకటి ఫంక్షనల్ గా ఉంది, ఒకటి క్రియాత్మకంగా ఉంది, మిగతా 3 క్షీణించాయి. ఈ క్రియాత్మకంగా ఉన్న ఈ స్థూల సిద్ధ బీజంలో ఉండే కేంద్రకము వరుసగా 3 సమవిభజనలు జరగడం వల్ల మొత్తం 8 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. 8లో 4 చెలాజల్ ఎండ్, చెలాజా వైపు 4 ఉంటాయి, అదేవిధంగా అండద్వారం వైపు 4 కేంద్రకాలు ఉంటాయి. ఈ అండద్వారం వైపు ఉండే 4 కేంద్రకాల నుంచి ఒక కేంద్రకం సెంటర్కి వస్తుంది. ఇక్కడ అదేవిధంగా చెలాజల్ సైడ్ ఉన్న 4 కేంద్రకాల నుంచి ఒకటి సెంటర్కి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 3 at the micropylar end form the egg apparatus, and the 3 located at the chelazal end forms the antipodals. So and the central ones are called as polar nuclei. ఇక్కడ మనము ఈ విధంగా ఏర్పడిన ఈ నిర్మాణాన్ని ఏమంటామంటే పిండకోశము, embryo sac. దీన్నే స్త్రీ సంయోగ బీజము, it is also called as embryo sac. The total structure, this is the haploid structure. It is also called as 3+2+3 nucleate structure. This is the typical embryo sac structure. It is observed in the polygonum, so it is also called as polygonum variety. మనం ఈ పాలిగోనం రకానికి చెందిన ఈ విధమైన పిండకోశంలో అండద్వారం వైపు ఎప్పుడు కూడా స్త్రీబీజ పరిక్రమ అనేది ఉంటుంది. ఆ స్త్రీబీజ పరిక్రమలో మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ అమాంగ్ దెమ్ ఈజ్ ద ఎగ్ సెల్. సో దిస్ ఎగ్ సెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఫర్టిలైజేషన్. ఇక్కడ ఈ మొత్తము పిండకోశంలో బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక స్త్రీబీజ కణం మాత్రమే బాగా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్త్రీబీజ కణం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఫలదీకరణలో పాల్గొంటుంది. పరాగ సంపర్కం జరిగినప్పుడు, ఈ పరాగ సంపర్కం అంటే ఏంటి, అండకోశం కీలాగ్రము పైన ఉండే పరాగ రేణువు మొలకెత్తి దాని నుంచి పరాగనాళం ద్వారా 2 పురుష బీజాలు 2 వస్తాయన్నమాట. సో ఆఫ్టర్ ద పాలినేషన్ ద pollen grain it forms the pollen tube. During the germination
and through the pollen tube 2 male nuclei enters the ovule, and here one of the 2 nuclei it fertilizes the egg cell in the egg apparatus. ఇక్కడ ఎప్పుడైతే పరాగ సంపర్కం జరిగి పరాగరేణు మొలకెత్తి పరాగనాళాన్ని ఉత్పత్తి చేస్తుందో దాని గుండా 2 పురుష కేంద్రకాలు ఇక్కడ అండాన్ని చేరతాయి. ఆ అండాన్ని చేరిన 2 పురుష కేంద్రకాల్లో ఒక పురుష కేంద్రకం అనేది దీన్ని ఇక్కడ ఉండే స్త్రీబీజ పరిక్రమలో ఉండే ఆ స్త్రీబీజ కణాన్నితోటి ఫలదీకరణం జరుపుకుంటుందన్నమాట. ఈ విధంగా ఈ మధ్యలో ఉండే అండద్వారం వైపు ఉండే ఈ స్త్రీబీజ కణంతో ఫలదీకరణం జరిగిన తర్వాత ద్వయస్థితికంగా ఉండే ఒక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ బిట్వీన్ ద ఫస్ట్ మేల్ న్యూక్లియస్ అండ్ ద egg cell, and it forms the diploid zygote. It is also called as fertilization, and this diploid zygote it undergoes several successive mitotic divisions to form the embryo. So this is the process of embryo development. ఇక్కడ ఏమవుతుంది, స్త్రీబీజ కణం అనేది ఎప్పుడైతే పరాగరేణు నుంచి ఉత్పత్తి అయిన ఒక పురుష బీజంతో ఎప్పుడైతే ఫలదీకరణం జరుపుకుంటుందో ద్వైస్థితికంగా ఉండే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ ద్వైస్థితికంగా ఉండే సంయుక్త బీజంలో వరుసగా అనేక సంయోజనం జరుగుతాయి. దీని ద్వారా ఏం ఏర్పడుతుంది, పిండం అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, పిండము అంటే ఇది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, స్త్రీబీజ పరిక్రమలో ఉండే స్త్రీబీజ కణం అనేది పురుష బీజ కణంతో ఫలదీకరణం జరపడం వల్ల సంయుక్త బీజం ఏర్పడి ఆ ద్వైస్థికంగా ఉండే సంయుక్త బీజంలో అనేక సంయోజనం జరగడం వల్ల పిండం అనేది ఏర్పడుతుంది. సో ఈ పిండము యొక్క డెవలప్మెంట్ అనేది మనకి ఏకదళ బీజాల్లో మరియు ద్విదళ బీజాల్లో రెండిట్లో ఉంటుందన్నమాట. సో we can find this kind of the development both in the dicots and in the monocots. So in the ovule, after the fertilization, after this is also called as post fertilization chain. After fertilization, this ovule becomes the seed, and within the seed this embryo which is formed is useful for the germination of the seed. So this embryo is developed from the diploid zygote. So we can find the two kinds of the embryo developments in the monocots and dicots. Now we see this is the ovule. It is modified as the seed after the fertilization, and this is the embryo which is developed from the fertilized egg cell. And during the germination, this embryo is going to germinate through the pore, germination pore in the seed. It forms the young sporophyte, it forms a mature sporophyte. మనము ఈ అండం అనేది ఫలదీకరణం చెందిన తర్వాత విత్తనంగా మారడాన్ని గమనిస్తున్నాం అన్నమాట. ఈ అండంలో ఉండే స్త్రీబీజ కణం అనేది ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజంగా, తర్వాత దాంట్లో విభజన వల్ల పిండంగా మార్పు చెందుతుంది. ఈ పిండం అనేది విత్తనంలో తర్వాత మొలకెత్తి ఒక పిల్ల మొక్కను ఏర్పరుస్తుంది, ఒక ద్వైస్థితిక సిద్ధ బీజ మొక్కని ఏర్పరుస్తుంది. ఇది తర్వాత ఒక పెద్ద ఆవృత బీజ మొక్కగా డెవలప్ అవుతుంది. ఇది దీని యొక్క టోటల్ life cycle. So here we see two different kinds of the embryos. This is called dicot embryo and this is called monocot embryo. ఇక్కడ మనకి ద్విదళ బీజాల్లో ఉండే పిండాన్ని చూస్తున్నాము. ఇది ఏకదళ బీజాల్లో ఉండే పిండం అన్నమాట. దీని యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే ద్విదళ బీజంలో ఇక్కడ కింది భాగంలో ద్విదళ బీజం యొక్క పిండం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే కింది భాగంలో ఉండేదాన్ని రాడికిల్ అంటారు, అంటే ప్రథమ మూలము. అదేవిధంగా రూట్ క్యాప్, ఇది వేరుకుండే తొడుగు, వేరు తొడుగు. సో దిస్ ఇస్ రాడికిల్ అండ్ దిస్ ఇస్ ద రూట్ క్యాప్. దిస్ ఇస్ ద హైపోకోటైల్, దీన్నే అదో బీజ దళము అంటారు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్లూమ్యూల్, ఇది ప్రథమ కాండం. దీని నుంచి ప్రకాండ ఉత్పత్తి జరుగుతుంది, దీని నుంచి వేరు ఉత్పత్తి జరుగుతుంది, దీని నుంచి ప్రకాండ ఉత్పత్తి అంటే పత్రాలు, అదేవిధంగా కాండ వ్యవస్థ అనేది ప్రకాండ వ్యవస్థ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. ఈ రెండింటిని కూడా దీస్ టూ ఆర్ కాటిల్డన్స్. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద టూ కాటిల్డన్స్ ఇన్ ద ఎంబ్రియో ఆఫ్ ద dicots, it is called as dicots. Just name itself indicating that there are two cotyledons. So these are the two cotyledons present in the embryo of the dicots. సో ఈ విధంగా రెండు బీజదళాలు ఉంటాయి.
అదేవిధంగా దీన్ని ఇక్కడ ఇది ప్రకాండ ఉత్పత్తికి పనికొస్తుంది అనమాట. కాటిల్డెన్స్ అండ్ ప్లూమ్యూల్ ఇట్ ఫార్మ్స్ ద షూట్ సిస్టమ్. అదేవిధంగా మనము మోనోకాట్ ఎంబ్రియో స్ట్రక్చర్ని చూసినట్లయితే ఏకదళ బీజం యొక్క పిండాన్ని పరిశీలించినట్లయితే దెర్ ఇస్ ఎ సింగిల్ కాటిల్డెన్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోకాట్. అండ్ ఇక్కడ మనము కింది భాగంలో చూసినట్టు రాడికల్ అనేది ఉంటుంది, అంటే దీన్ని ప్రథమ మూలం అని కూడా అంటారు, అంటే వేరు వ్యవస్థ అనేది ఇక్కడ నుంచి డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్లూమ్యూల్ ఇది ప్రకాండ వ్యవస్థని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ రెండు కూడా మనము గుర్తుంచుకోవాలి దీని యొక్క స్ట్రక్చర్స్, డైకాట్ embryo and the monocot embryo. Now we are going to see the developmental stages of the dicot embryo. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎగ్ సెల్ అనేది ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ గా మార్పు చెందుతుంది. ఎగ్ సెల్ అనేది హ్యాప్లాయిడ్. అదేవిధంగా మేల్ న్యూక్లియస్ ఏదైతే ఉందో అది పాలిన్ గ్రెయిన్ యొక్క పాలిన్ ట్యూబ్ ద్వారా వచ్చిన మేల్ న్యూక్లియస్ కూడా హ్యాప్లాయిడ్. ఆ రెండు కలవడం వల్ల ఏర్పడేది సంయుక్త బీజము. ఇది ద్వైశితిక సంయుక్త బీజము. సో డ్యూ టు ద ఫ్యూజన్ ఆఫ్ ద బోత్ male gamete and the egg cell, it forms a diploid zygote. Now it is undergoing successive divisions. ఇప్పుడు చూద్దాం. మొదటి డివిజన్ వల్ల కింది భాగంలో ఒక కణం ఏర్పడుతుంది. దీన్ని బేసల్ సెల్ అంటారు, ఆధార కణం అంటారు. దాని పై భాగంలో ఉండే కణాన్ని ఎపికల్ సెల్, అగ్ర కణం అంటారు అన్నమాట. సో ఈ విధంగా ఉండే ఈ అగ్ర కణంలో ఎపికల్ సెల్లో డివిజన్స్ జరుగుతాయి. ఈ డివిజన్స్ జరగడం వల్ల మొత్తానికి 8 కణాల దశ అనేది ఏర్పడుతుంది అన్నమాట. వరుస విభజనల వల్ల 8 కణాలు, ఆక్టెంట్. ఇట్ ఫార్మ్స్ 8 cells స్టేజ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టెంట్, అష్టాంకము అంటారు అన్నమాట. ఇందులో ప్రాక్సిమల్ టైర్, ఇందులో 2 టైర్స్ ఉంటాయి. ఒకటి దీనికి దగ్గరగా ఉన్న పార్ట్ని ప్రాక్సిమల్ టైర్ అంటారు అన్నమాట. ఓకే, అదేవిధంగా డిస్టల్ టైర్, దూరస్థ భాగం, దూరంగా ఉండే పార్ట్. దగ్గరగా ఉండే పార్ట్ నుంచి హైపోకోటైల్ అంటే అదో బీజదళం అనేది డెవలప్ అవుతుంది. దూరంగా ఉండే భాగం నుంచి కాటిల్డెన్స్ అంటే బీజదళాలు, అదేవిధంగా స్టెమ్ టిప్, స్కూటెల్లం ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా బేసల్ సెల్, ఆధార కణంలో విభజన వల్ల సస్పెన్సర్, అవలంబకము, అదేవిధంగా హైపోఫైసిస్ అనేది ఏర్పడుతుంది. దాంట్లో డివిజన్స్ వల్ల రూట్ క్యాప్ అనేవి ఏర్పడతాయి, అంటే వేరు, అదేవిధంగా వేరు తొడుగు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇది దీని యొక్క డెవలప్మెంట్. సో now we are going to see the developmental stages of the embryo, diploid embryo. ఇక్కడ మనము డైకాట్స్ లో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాము. మొదటగా ఇది సంయుక్త బీజము, జైగోట్. సో ఇట్ ఈస్ అండర్గోయింగ్ మైటాటిక్ డివిజన్స్. ఇక్కడ దిస్ ఈస్ ద బేసల్ సెల్ అండ్ దిస్ ఈస్ ద ఎపికల్ సెల్. ఇందులో 2 సెల్ స్టేజ్ని మనం చూస్తున్నామట. కింద ఆధార కణము, అదేవిధంగా పైన ఉండే అగ్ర కణం. ఈ వీటిల్లో విభజనలు జరగడం మొదలైనమాట. ఈ ఆధార కణము, పైనుండే కణంలో విభజన జరిగినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ అగ్ర కణంలో విభజనలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆధార కణంలో కూడా విభజనలు జరుగుతున్నాయి. ఈ ఆధార కణంలో మొదటి విభజన వల్ల 2 కణాలు, తర్వాత 4 కణాలు, ఈ విధంగా అనేక కణాలు ఏర్పడుతూ చివరికి మనకి 8 కణాల దశ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ పార్ట్లో ఏం కనిపిస్తున్నాయి అంటే 4 కణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే బ్యాక్ సైడ్ 4, ఫ్రంట్ సైడ్ 4. సో దీన్ని ఏమంటారంటే అష్టాంక దశ అంటారు అన్నమాట. దీన్నే ప్రో ఎంబ్రియో అని కూడా అంటారు అన్నమాట. ప్రో ఎంబ్రియో అంటే ప్రాథమిక పిండ దశ. ఇందులో 8 కణాల దశ అనేది ఉంటుంది. అదేవిధంగా అగ్రకణం పై భాగంలో ఎపికల్ సెల్లో కూడా డివిజన్స్ జరగడం వల్ల వరుసగా అనేక విభజనలు జరిగి దీని నుంచి అవలంబకం అనేది ఏర్పడుతున్నమాట, సస్పెన్సర్. సో వి ఫ్రమ్ ద బిగినింగ్ వెన్ వి సీ ద డెవలప్మెంట్ హియర్, దిస్ ఈస్ ద zygote. It is undergoing mitotic division and basal cell, and this is the apical cell, and this basal cell undergoing several mitotic divisions. Here after the several mitotic divisions it forms the 8 cell stage. This is also called as pro-embryo. And the upper apical cell, it is also undergoing several successive mitotic divisions to form the suspensor. This is called as this linearly arranged cell is called as this successive cells are called as the suspensor. And the
Top cell is also called as haustorium. So this suspensor is useful in sending the nutrients to the pro-embryo. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫర్దర్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది. ఈ డైకాట్ ఎంబ్రియోలో డెవలప్మెంట్ చూసినట్లయితే దీన్ని ప్రో ఎంబ్రియో ప్రాథమిక పిండము అంటారు, దీన్ని సస్పెన్సర్ అంటే అవలంబకము అంటారు, దీన్ని హ్యాస్టోరియం అంటారు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఈ పిండం యొక్క డెవలప్మెంట్ అనేది ప్రో ఎంబ్రియో స్టేజ్ నుంచి ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ వల్ల బాహ్య చర్మ కణాలు బయట నుంచి ఎపిడెర్మల్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా వివిధ పిండంలో ఉండే వివిధ భాగాల నుంచి ఏర్పడతాయి. మనం క్యాప్సిల్లా బర్సా పాస్టోరిస్ అనే మొక్క యొక్క ఎంబ్రియో డెవలప్మెంట్ ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో we see the stages. In brief, we see the development of the dicot embryo here. This is the zygote. It is undergoing division, first division, and this is the basal cell, and this is the apical cell. Due to the divisions in the basal cell, it formed the heart-shaped embryo or pro-embryo, and due to the divisions in the apical cell, it formed two kinds of the cell. This one is called a suspensor, and this is called haustorium. And you see, after the development of the embryo, it formed the heart-shaped structure, and finally it formed the radicle here, and these are the two cotyledons, and this is the plumule. ఇక్కడ మనకి ఈ ద్విదళ బీజ యొక్క అభివృద్ధిని మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఈ జైగోట్ అంటే సంయుక్త బీజం, ద్వైస్థిక సంయుక్త బీజం అనేది మొదటగా సంవిభజన చెందినప్పుడు కింది భాగంలో మనం ఇంత ముందు చెప్పినట్లుగా ఆధార కణాన్ని చూస్తున్నాం, పై భాగంలో అగ్రకణాన్ని చూస్తున్నాం. ఆధార కణంలో వరుసగా అనేక విభజన జరగడం వల్ల ఇక్కడ పిండం అనేది డెవలప్ అయింది కింది భాగంలో ఆధార కణం నుంచి. తర్వాత దాని నుంచి హార్ట్ షేప్డ్ హృదయాకారంలో ఉండే పిండం డెవలప్మెంట్ మనం చూస్తున్నాము. దాని తర్వాత ఈ పిండం యొక్క అభివృద్ధి బాగా జరిగిన తర్వాత రెండు బీజదళాలు అనేవి కనిపిస్తున్నాయి. అందుకోసమే దీన్ని ఏమంటారు, ద్విదళ బీజము అంటారు. అంటే రెండు బీజదళాలు ఉంటాయి, డైకాట్, టూ కాటిలెన్స్ ఆర్ ప్రజెంట్. ఇక్కడ మధ్య భాగంలో ప్లుమ్యూల్ అంటే ఇది ప్రకాండ ఉత్పత్తికి పనికొస్తుంది అనమాట. అదేవిధంగా పై భాగంలో రాడికిల్ అంటే దీన్ని ప్రథమ మూలం అని కూడా అంటారు. దీని నుంచి తర్వాత వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఈ ఇంతకుముందు చెప్పినట్లుగా అగ్రకణాన్ని చూసినట్లయితే దీంట్లో వరుసగా విభజన జరగడం వల్ల వరుసగా నిలువుగా ఉన్న కణాలు ఉంటాయి, దీన్ని అవలంబకం అంటారు. దీని మీద పై భాగంలో చూసినట్లయితే హ్యాస్టోరియం అనేది డెవలప్ అవుతుంది. ఈ సస్పెన్సర్ అవలంబకం అనేది ఏం చేస్తుంది అంటే అంకురచ్ఛేదం నుంచి పిండానికి కావలసిన పోషక పదార్థాలని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సో ఇది ద్విదళ బీజం పిండం యొక్క డెవలప్మెంట్. సో basal cell forms a 6 to 10 celled సస్పెన్సర్. ఇక్కడ ఆధార కణం ఏం చేస్తుంది, ఇంతకుముందు చెప్పినట్లుగా 6 నుంచి 10 కణాలతో కూడిన అవలంబకాన్ని ఏర్పరుస్తుంది. సో మనం ఇక్కడ ఈ బేసల్ సెల్ అనేది 6 to 10 సెల్డ్ సస్పెన్సర్ని అవలంబకాన్ని ఏర్పరిచింది. తర్వాత టెర్మినల్ సెల్, దీన్ని ఏమంటారంటే ఎపికల్ సెల్ అని కూడా అంటారు. దీని నుంచి ఎంబ్రియో అనేది ఉత్పత్తి అవుతుంది. సో అదేవిధంగా ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ ద టెర్మినల్ సెల్ ఈజ్ జనరలీ లాంగిట్యూడినల్ అండ్ ఇట్ హ్యాస్ టూ కాటిల్డన్స్ అండ్ ప్లూమియల్ ఈజ్ టెర్మినల్ అండ్ లైస్ ఇన్ బిట్వీన్ ద టూ ఎలాంగేటెడ్ కాటిల్డన్స్. మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం దీని యొక్క అభివృద్ధి దశలన్నీ చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇక్కడ దీని యొక్క డెవలప్మెంట్లో ఈ ఆధార కణం నుంచి ఎంబ్రియో డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, తర్వాత సస్పెన్సర్ ఏ విధంగా డెవలప్ అయింది, హ్యాస్టోరియం, దీనంతా కూడా మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎపికల్ సెల్ అండ్ బేసల్ సెల్. జైగోట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎపికల్ సెల్ అండ్ బేసల్ సెల్. అగ్రకణము మరియు ఆధార కణం. అగ్రకణం నుంచి అష్టాంకము అనేది ఆక్టెంట్ అనేది డెవలప్ అయింది. ఈ ఆక్టెంట్ నుంచి ప్రాక్సిమల్ టైర్, డిస్టల్ టైర్ అంటే దాంట్లో ఉన్న 8 కణాలలో ఈ కింది దగ్గరి భాగంలో అంటే ఉండే భాగం ఏదైతే ఉందో దాని నుంచి ప్రాక్సిమల్ టైర్ నుంచి హైపోకోటైల్ అంటే అధో బీజదళం అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా డిస్టల్ టైర్ అంటే మిగిలిన 4 కణాల నుంచి అధో బీజదళం హైపోకోటైల్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా డిస్టల్ టైర్ నుంచి ఈ కాటిల్డన్స్ అంటే బీజదళాలు, అదేవిధంగా స్టెమ్ టిప్, స్కూటెల్లం ఇవి డెవలప్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా బేసల్ సెల్ ఆధార కణం చూసినట్లయితే
దీంట్లో విభజన వల్ల సస్పెన్సర్ అంటే అవలంబకము, అదేవిధంగా హైపోఫైసిస్ అనేది డెవలప్ అవుతుంది. దీని నుంచి తర్వాత రూట్ క్యాప్ అంటే ప్రథమ మూలం అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో ఇది డైకాట్ ఎంబ్రియో యొక్క డెవలప్మెంటల్ స్టేజ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మోనోకాట్ ఎంబ్రియోని చూసినట్లయితే ఈ మోనోకాట్ ఎంబ్రియోలో మనకి ఈ విధంగా మొదట ఉండే సంయుక్త బీజంలో డెవలప్మెంట్ వల్ల సస్పెన్సర్ పై భాగంలో సస్పెన్సర్ ఏర్పడుతుంది. కింద ఉండే 2 కణాల నుంచి ఒకటి మిడిల్ సెల్, ఇంకోటి టెర్మినల్ సెల్, ఈ భాగంని సస్పెన్సర్ అవలంబ కణము అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మనము దీన్ని రివర్స్లో చూపించాడు. దీన్ని ఆధార కణంని పైగా చూపించాడు అవలంబకము, తర్వాత మిడిల్ సెల్ మధ్య కణము, తర్వాత టెర్మినల్ సెల్ అంటే ఇది కొనలో ఉండే అగ్రకణం. దీంట్లో విభజనలు జరగడం వల్ల సస్పెన్సర్లో విభజన జరగలేదు, కానీ కింద మధ్య కణాల్లో అదేవిధంగా అగ్రకణాల్లో విభజన జరగడం వల్ల ఈ అగ్రకణం నుంచి ఈ కాటిల్డన్ అనేది డెవలప్ అయింది. అంటే దీంట్లో ఉండే బీజదళం అనేది డెవలప్ అయింది. ఒకటే బీజదళం ఉంటుంది కాబట్టి దీన్ని ఏకదళ బీజాలు అంటారు. అదేవిధంగా ప్లూమ్యూల్ అంటే ప్రథమ కాండం అనేది కూడా ఇటువైపు మనకి డెవలప్ అవడం చూస్తున్నామన్నమాట. పై భాగంలో ఉండేదాన్ని సస్పెన్సర్ అంటే అవలంబకం అని అంటారనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఈ ఎంబ్రియో మోనోకాట్ ఎంబ్రియో ఏకదళ బీజం కనుక చూసినట్లయితే అవలంబకము, అదేవిధంగా ఇక్కడ రాడికల్, అదేవిధంగా దీని తర్వాత హైపోఫైసిస్, తర్వాత కాటిల్డన్ బీజదళం అనేది అభివృద్ధి చెందడం చూస్తున్నామట. తర్వాత ప్లూమ్యూల్ ప్రథమ కాండాన్ని కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది వేరుగా అభివృద్ధి చెందుతుంది, తర్వాత ఇది బీజదళంగా అభివృద్ధి చెందుతుంది, కాటిల్డన్ అండ్ రాడికల్. So these are the developmental stages of the monocot embryo. So this is the structure of the monocot embryo, and here you see the coleorhiza, root cap, radicle. ఇక్కడ మనకి కోలియోరైజా నిర్మాణం కనిపిస్తుంది. అదేవిధంగా వేరు తొడుగు, తర్వాత ప్రథమ మూలము, రూట్ రాడికల్. Muted. Sir, your video is on mute.